ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో బంగారు గోపురం దగ్గరికి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుంటాము కదా. చేసుకుని బయటికి రాగానే ఏం చేస్తాం చెప్పండి? కొంతమంది అయితే ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చుంటారు, లేకపోతే వెంటనే బయటికి లడ్డూ కోసం పరిగెడతారు, అంతే కదా. ఈ హడావుడిలో సామాన్యంగా అక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు మనం మిస్ అయిపోతూ ఉంటాం. అలాంటివి చూద్దాం. మనలో చాలామందికి ఆ రహస్యాలు తెలియవు. ఇది వినగానే మనం తిరుమలకి పరిగెత్తాలని వెంటనే అనిపిస్తుంది. అలాంటి విషయాలు మొట్టమొదటి రహస్యం, మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎదురుకుండా ఒక గొట్టు మీద అర్చక స్వాములు తీర్థం ఇస్తూ ఉంటారు కదా. కొంతమందికి అక్కడ వెళ్ళి తీర్థం తీసుకుంటారు, ఏదో పుణ్యం వస్తుందా అని. కొంతమంది బయట కూర్చొని మళ్ళీ ఎందుకులే ఇప్పుడు ఇదంతా అని అనుకొని వెళ్ళిపోతారు. అసలు ఆ తీర్థం ఏమిటో తెలిస్తే ఎప్పుడూ తీసుకోకుండా రారు. ఇంతకీ అదేమిటంటే, ప్రతిరోజు రాత్రి ఏం చేస్తారంటే, అర్చక స్వాములు వెళ్ళిపోయే ముందు ఒక పెద్ద పాత్రలో నిండా నీళ్లు నింపి అక్కడ పెట్టి కొంచెం చందనం కూడా పక్కన పెట్టి బయటికి వెళ్తారు. ఎందుకంటే తెల్లవారి ఉన్న మనం చేసే సుప్రభాత సేవలో బ్రహ్మాది దేవతలందరూ ఆనంద నిలయానికి వచ్చి స్వామివారిని సేవించుకుంటారు. అంటే ఏమిటంటే, బ్రహ్మగారు అక్కడున్న నీటిని వాడి అక్కడున్న చందనాన్ని వాడి స్వామివారికి సేవిస్తారన్నమాట. ఆ తరువాత అర్చక స్వాములు పొద్దున్నే వచ్చాక ఆ తీర్థాన్ని తీసి మిగతా బిందెల్లో కలిపి మనకి రోజంతా తీర్థం కింద ఇస్తారు. అంటే మనం తీసుకోబోయే తీర్థం సాక్షాత్తు బ్రహ్మ చేతితో ముట్టుకున్నదన్నమాట. ఎంత అదృష్టం ఉండాలి తీసుకోవాలి అంటే. అదొక్కటి తీసుకోండి. ఇప్పుడు రెండో రహస్యం ఏమిటో తెలుసుకుందాం. సామాన్యంగా వైష్ణవ ఆలయాల్లోని విశ్వక్షేముడు ఉండడం తెలుసా? విశ్వక్షేముడు అంటే స్వామికి విష్ణుమూర్తికి సైనాధిపతి లాంటివాడు. అంటే మీకు చెప్పాలంటే వైష్ణవ సాంప్రదాయాలలో వారు వినాయకుడిని పూజిస్తారు. సామాన్యంగా విశ్వక్షేముడినే వినాయకుడు అనుకుని పూజిస్తారు. విశ్వక్షేముడు లేకుండా అసలు వైష్ణవ ఆలయం ఏదీ ఉండదు. దాదాపుగా తిరుమలలో ఎక్కడున్నారో చెప్పండి విశ్వక్షేముడు, అది మనకి తెలియదు, తల రహస్యంగా ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఇదే ఆనంద నిలయంలో తీర్థం తీసుకున్నారు కదా, కిందకి వచ్చి అలా ప్రదక్షిణ చేసి అటు పక్కకి వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తారు కదా. అక్కడి నుంచి హుండీ దగ్గరికి వస్తే మీరు అక్కడ హుండీకి వైకుంఠ ద్వారానికి మధ్యలో ఒక సన్నటి సందు లాంటిది ఉంటుంది. ఎవ్వరికీ కూడా తెలియదు అక్కడ సందు ఉందని. మీరు కానీ ఆ సందులోకి వెళ్ళారంటే అక్కడ ఉంటారు విశ్వక్షేములు వారు. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ నమస్కారం చేసుకోండి. ఇక మూడో రహస్యం స్వామివారి హుండీ. దాని వెనకాతల ఒక రహస్యం ఉంది. అది ఊరికినే అలా పెట్టరు. తిరుమలలో ఒక విచిత్రం కూడా ఉంది చూడండి. అన్నిటి స్థానాలు మారాయి కానీ, అంటే ఉత్సవ విగ్రహాలు ఒకసారి ఇక్కడ ఉంటే ఇంకొకసారి అక్కడ ఉంటాయి, ఒకసారి ఇక్కడ కళ్యాణం చేస్తే ఇంకొకసారి అక్కడ చేస్తారు. అలా అన్నీ మారాయి కానీ మారనివి రెండు ఉన్నాయి. ఒకటి స్వామివారి మూల విరాట్ మారదు, రెండవది హుండీ ఎప్పుడూ అక్కడి నుండి మారదు. ఇప్పుడు బయట నుంచి వేరే హుండీలు తెచ్చి పెట్టారు కానీ అసలు హుండీ అక్కడే ఉంది. ఎందుకు అంటే తిరుమలలో ఆది శంకరాచార్యులు ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అది ఎక్కడ ప్రతిష్ఠించారంటే, సామాన్యంగా అందరూ అంటారు వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద. అందుకే విగ్రహానికి అంత ఆకర్షణ ఉంది అని. ఆ విగ్రహానికి ఆకర్షణ అసలు ఏదీ అక్కరలేదు. ఎందుకంటే ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ప్రతిష్ఠించిన ఎక్కడంటే, ఇప్పుడు హుండీ ఎక్కడ ఉందో సరిగ్గా దాని కింద ప్రతిష్ఠించారు. అందుకే అంత ధనాకర్షణ. అది మూడో విషయం. అలాగే హుండీ పక్కనే ఒక అమ్మవారు నిలబడి ఉంటారు. బంగారు వరలక్ష్మి, అంటే వైకుంఠ ద్వారానికి బయట ఉంటారు. అమ్మవారిలా చేతుల నుంచి బంగారు కాసులు కురిపిస్తారు. అమ్మవారిని అక్కడ ఎందుకు పెట్టారంటే, ఈ స్వామివారి హుండీలో వేసే అన్నీ ఆ తల్లి గమనిస్తూ ఉంటారు. గమనించి మరీ మన దగ్గర ఊరికే తీసుకోరు కదా. మనకి ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చి మనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు అనుకోండి. బర్త్డే రోజున మనం వెంటనే ఏదో చేస్తాం. రేపు పొద్దున ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి అంతే 10 కొనిస్తాం. ఏమన్నా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మరి మనకే అలాంటి ఫీలింగ్ ఉంటే మన దగ్గర తీసుకున్నప్పుడు స్వామి లక్ష్మీదేవి మనకు ఎంత కురిపిస్తుందో చెప్పండి. అందుకే భక్తులందరినీ గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి. అలాగే ఇంకో విషయం ఏమిటంటే, లక్ష్మీదేవి స్వామివారి హృదయంలో పెట్టుకుంటారు. ఆమె ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చొని పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థానం అంటే అంత ఇష్టము. స్వామి తన హృదయంలో ఇచ్చిన సంపదలన్నీ మళ్ళీ ఆయన పాద సేవకే ఉపయోగించాలని. అలాగే మనకి డబ్బున్నా
ఏమున్నా సరే దాన్ని మళ్ళీ ఆయన పాదసేవకే ఉపయోగించారనుకోండి, మళ్ళీ అంతకి 1000 ఇంతలా తిరిగి వస్తుంది. అది ఆ లక్ష్మీదేవి చెప్పే రహస్యం. లక్ష్మీదేవికి తప్పకుండా నమస్కారం చేసుకోండి. ఇంకా 5వ రహస్యం ఏమిటి అంటే, మనలో చాలామందికి తెలియదు. హుండీ కింద ఒక చిన్న తొట్టె లాంటి ఉండి దానికి ఒక గోముఖం ఉంటుంది. అది ఏమిటి అంటే, స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారి దేహాన్ని తాకి బయటికి వచ్చే జలం అందులోకి రావడానికి ఏర్పాటు చేశారు. దాన్ని తొట్టి తీర్థం కానీ కొటాహి తీర్థం అని కూడా తిరుమల కొండ మీద ఎన్నో తీర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది స్వామివారి పుష్కరిణి. ఆ పుష్కరిణికి ఉన్నంత శక్తి ఇంకా దేనికే లేదు. రెండవది కటాహ తీర్థం. ఇది చాలా మందికి తెలియదు. ఈసారి కుదిరితే అక్కడ ఒక్కసారి ఆగి అందులో నుంచి జలం వస్తే దానిని తల మీద చల్లుకోండి. స్వామివారిని ఒంటిని తాకి బయటికి వచ్చిన జలమది. గంగానది పరమేశ్వరుని ఎలా తాకి వచ్చిందో పవిత్రమైనది. ఈ కటాహ తీర్థం కూడా అంతే పవిత్రం. ఈసారి మీరు తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం అయ్యాక తప్పకుండా ఈ రహస్యాలన్నీ చూసే బయటకు రండి. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.